హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గార్డెనింగ్. ఈరోజు కాయగూరలు కొన్ని బాగా వచ్చాయంటే కోయడానికి వచ్చాను. బకెట్ తీసుకుని వాటరింగ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కోద్దాం. ఈ అరటి మొక్కలు ఎదుగుతున్నాయి కానీ ఇంకా పూర్తిగా ఎదగలేదు, ఏం వేయట్లేదు. గెలలు ఇంకా టైం పడుతుంది అనుకుంటా. సీతాఫల మొక్కలు ఉన్నాయి, అవి కూడా. చిక్కుడుకాయ అది పాదు మొన్న పెట్టాను, ఉన్నాయి కాయలు, కొయ్యాలి, కోద్దాం. ఇవి వంగ మొక్కలు వేసాము, ఇంకా రాలా. ఆషాఢం వచ్చేసింది, మా గోరింటాకు పూసేసింది. ఆల్రెడీ నేను కోసేసాను, మార్నింగ్ రుబ్బేశాను. నా చేతిలో ఆల్రెడీ రెడ్గా ఉన్నాయి, రుబ్బాను. ఇంకా పెట్టాలి, పిల్లలకి పెడదామని రుబ్బా అనమాట. ఇది కరివేరు చెట్టు, కరివేరు పువ్వులు ఈశ్వరుడికి ఇష్టం. అయితే బూడిద గుమ్మడికాయ పాదు బాగా పిందులు వేసి దింపిందనమాట. పిందులు వచ్చాయి, అవి చూపిద్దామని చెప్పేసి తీస్తున్నా. ఆ చివరి ఆనపకాయ పాదు కూడా వచ్చింది కానీ పిందులు ఇంకా నిలబట్ల. ఇది బూడిద గుమ్మడికాయ ఒక 4-5 వచ్చాయి, నిలబడాలి, పెద్దగా అవ్వాలి. ఇది ఏంటంటే తులసి మొక్కల్ని కవర్ చేసేసింది. ఇది మందార మొక్కల పైకి వెళ్ళిపోయింది. ఇదొకటి పిందు. అది అట్లా అయితే మళ్ళీ లోపల ఉన్న అన్నీ పాడవుతాయి. కానీ ఇంకా సర్లే అని ఊరుకున్నాం. చూడాలి, జాగ్రత్తగా తీయాలి. బాగా ఎక్కేసింది అలా పైకి. అయితే ఇప్పుడు కొత్తగా తోటలో కుర్చీ వేసుకుని హాయిగా కూర్చోవడానికి ఒక కుర్చీ ఏర్పాటు చేశాను. వంగ మొక్కల దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగో చేటు కుర్చీ సిట్టింగ్ స్టార్ట్ చేసా, వేయాలి. ఇంకా ఈ మొక్కలు ఇంకా ఎదగలేదు. దానిమ్మ మొక్క ఇంకా ఎదగలేదు, మందారం ఎదగల. ఈ పెన్నడ వంకాయలు మాత్రం చక్కగా ఉంటాయి, కూరకు కూడా చాలా బాగుంటాయి. కొన్ని ఉన్నాయి, ఇవి కోసుకొని నీళ్ళం డబ్బాలు వేసేస్తున్నాను. చిక్కుడుకాయలు కోసాను, వంకాయలు కోసాను, కరివేపాకు. ఇది చిన్న ఉసిరి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్న ఉసిరి అని బాగా తినేవాళ్ళం మేము చిన్నప్పుడైతే. ఇలా పక్కన ఎదురుగుండా కూడా ఉంది, ఎదుగు తెచ్చేసాను బకెట్లో. చూద్దాం ఏమేమి కోసాను చూద్దామా. కరివేపాకు చెట్టు బాగానే వచ్చింది, కరివేపాకు కోసాను. పచ్చిమిర్చి కోసాను, పచ్చిమిర్చి బాగానే వచ్చింది. వంకాయలు, పెన్నాడు వంకాయలు బాగుంటాయి, పెన్నాడు వంకాయలు వచ్చాయి. పచ్చిమిర్చి కూడా ఉంది, 2 రకాల పచ్చిమిర్చిలు ఉన్నాయి. నిఖిల్ వచ్చాడు, నిఖిల్కి రొంప. చిక్కుడుకాయలు కోసాను. ఫస్ట్ నీళ్ళం దాంట్లో కోయిపిచ్చేసి చిక్కుడుకాయలు ఉంచుకున్నాను. కానీ మళ్ళీ వంకాయలు ఉన్నాయి కదా అనేసి దీన్ని మళ్ళీ వేరే ట్రేలోకి మార్చి ఈ బకెట్లో వచ్చే వంకాయలు, పచ్చిమిర్చి కోయిపించాను అనమాట. ఈ చిక్కుడుకాయ పాదు వైట్ అయితే బాగా వస్తుంది. పర్పుల్ కలరు చిక్కుడుకాయలు పువ్వులు ఉన్నటువంటివి అయితే సరిగ్గా అస్సలు కాయట్లా, అంత అస్సలు రావట్లేదు, కూరే అవ్వట్లేదు. ఈ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, పర్వాలేదు, అవుతున్నాయి. మంది ఏం కొట్టం, ఎన్ని వస్తే అన్నీ, అంతే. వంకాయలు వస్తే అన్నీ, ఆనపకాయలు వస్తే అన్నీ, చిక్కుడుకాయలు వస్తే అన్నీ, అంతే. మంది ఏం కొట్టేది లేదు. భూమి సారవంతంగా లేదు, ఇంకా మంచి సారవంతంగా ఉంటే చక్కగా చాలా వచ్చేయను. బాగానే పర్వాలేదు, మాకు సరిపోతుంది అంతే. ఎవరికి ఇవ్వడానికి అయితే రావట్లేదు, బాగానే ఉంది, సరిపోతుంది. ఏదో ఒక చిక్కుడుకాయ కనిపిస్తుంది నాకు, ఆయనకు కనిపించట్లా. నేను కోస్తా. లోపలికి ఉంది, లోపలికి ఉన్నాయి. ఇదిగో చిక్కుడుకాయ. ఏమైనా చేతులు ఎర్రగా ఉన్నాయి. గోరింటాకు అప్పుడే నేను రుబ్బేసా, వేసుకోవాలి, కాళ్ళకు వేసుకుంటాను. ఆషాఢం కదా.